పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం తం వందే రఘునందనం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రమయమైనటువంటి ఉపాసనా తత్వాన్ని మనం స్మరించుకుంటున్నాం. అందులో హనుమాన్ నామం యొక్క విశేషం చెప్పుకున్నాం. గట్టి దవడలు కలవాడు అని మాత్రమే కాకుండా అక్కడ దవడలు శబ్దానికి సంబంధించి వేదంలో వాడబడినటువంటి మాటలు గనక హనుమాన్ అంటే వాక్స్వరూపుడు అని అర్థము, జ్ఞానవాన్ అని అర్థము. శాస్త్ర ప్రకారంగా కూడా హనుమాన్ అంటే జ్ఞానవాన్ అనే అర్థం మనకి ప్రమాణభూతంగా కనిపిస్తున్నది. అదేవిధంగా ఓంకార స్వరూపుడు, ప్రణవస్వరూపుడు. ఎందుకంటే వాక్కులన్నిటికీ మూలం ఓంకారమే. ఆ ఓంకారమే మొత్తం ఏకాదశ రుద్ర స్వరూపంగా ఉన్నది అని శాస్త్రం మనకు చెప్తున్నది. ఆ రుద్రస్వరూపుడే ఆంజనేయ స్వామివారు. అందుకు ఇక్కడ వేదము, నాదము ఇదంతా కూడా రుద్రాత్మకము, శివాత్మకం గనక తత్స్వరూపుడు హనుమ, ప్రణవస్వరూపుడు. ఇది దీని యొక్క అర్థం. అందుకే హనుమాన్ నామం ఉచ్చారణ మాత్రం చేత అనేక అద్భుత ఫలాలను ఇవ్వడానికి కారణం అది. ఇంకా ఎన్నో ఎన్నో మంత్రశక్తులు దాగి ఉన్నాయి. అందులో ఉన్న ఆకాశతత్వము, జలతత్వము ఇత్యాదులన్నీ మనం పరిశీలిస్తే చాలా విశేషం. పైగా నోరు తెరుచుకోవడంతో హా మొదలవుతున్నది. అందులో స్పందన ఉన్నది, ఆకాశతత్వానికి సంకేతం. తర్వాత ను మా అని వచ్చేటప్పుడు ఈ సర్వ సృష్టి ఎలాగ తిరిగి కలుగుతున్నదో, తిరిగి ఎలా లయమవుతున్నదో అంతా కూడా హనుమాన్ నామంలో ఉన్నది. కనుకనే కేవలం ఉచ్చరించేటువంటి ఒక నామంలోనే మనకు తెలియని మంత్రశాస్త్ర రహస్యాలు చాలా ఉంటాయి, నాదశక్తి విశేషాలు ఉంటాయి. ఒక్కడ మనకు తెలిస్తే చాలు. ఎన్నో అద్భుతమైన శక్తులు కలదు హనుమాన్ నామం. ఇదొక్కడు తెలుసుకుని భక్తిగా మనం అంటే చాలా అన్నీ లభిస్తాయి. అందుకే ఋషి అన్నారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. బుద్ధి నుంచి వాక్పటుత్వం వరకు మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా జ్ఞాన విభూతులన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అందుకు ఆంజనేయ స్వామి వారంటే ఇక్కడ ప్రధానంగా మనకి జ్ఞానస్వరూపుడిని చెప్పబడుతున్నారు. ఇక ఆంజనేయ ఆ శబ్దం గురించి ఆలోచిద్దాం. ఆంజనేయ అంటే అంజనాదేవి పుత్రుడు. ఇది కథాపరంగా అవతారపరంగా అనుకున్నటువంటి విశేషం. కానీ అంజనాదేవి పుత్రుడు అన్నది నామం ఎలా అవుతుంది? గొప్ప దవడలు కలవాడనేది నామం ఎలా అవుతుంది? ఇవన్నీ కూడా విశేషాన్ని చెప్తూ ఉన్నటువంటి శబ్దములే. కానీ ఇవి ఆయనకు నామంగా ఎలా అన్వయిస్తాయంటే ఇక్కడ కథాపరంగా అంజనాదేవి పుత్రుడు అనుకోవడం తప్పేమీ లేదు. కానీ వైదిక సంప్రదాయం తెలిసినట్లయితే వేదముల్లో అనేక భాగములకు అంజనములోని పేరుంది. అలాంటి ఆ వేద భాగముల నుంచి ఉత్పన్నమైన నాదతత్వం ఏదున్నదో అది అంజన అనగా వేద భాగముల నుంచి ఉత్పన్నమైనటువంటి నాదమయ దేవతాతత్వమే ఆంజనేయ. ఇది కూడా ఉపాసకులు చెప్పినటువంటి విశేషములు ఇవన్నీ కూడా. అంతేగాని ఏదో చమత్కార పూరితం అనుకోవడానికి లేదు. ఉపాసనా దృష్టితో పరిశీలిస్తే రామాయణంలో మన పైకి వస్తూ కనిపిస్తాడు ఆంజనేయుడితో అన్ని రూపాలతో సహా. అలాగా అనుభవంలోకి వచ్చిన అంశములు ఎన్నో ఇందులో కనబడుతూ ఉంటాయి మనకి. అలా ఇక్కడ ఆంజనేయ అనే మాట కూడా ఆయన వేదమయమైన నాదస్వరూపుడు అనే అర్థాన్నే చెప్తున్నది. ఇలాగ హనుమాన్ ఆంజనేయ చెప్పుకున్నాం. ఇక ఆయన ప్రాణస్వరూపుడు. అందుకే మారుతి అన్నప్పుడు కూడా ఆయన కేవలం ప్రాణస్వరూపుడుగా చెప్పబడుతున్నాడు, ప్రాణప్రదాత. ఆ ప్రాణప్రదాన లక్షణం రామాయణంలో అడుగడుగునా చూపిస్తాడు ఆయన. మృతి చెందిన వారిని కూడా తిరిగి బ్రతికించగలిగినటువంటి ప్రాణస్వరూపుడు. వాళ్ళ నాన్నగారు ప్రాణమయుడు, వేదస్వరూపుడు, వాయుస్వరూపుడు. అందులో వేదంలో వాయుదేవతకు ప్రత్యేకించుకున్న మంత్రములు ఉన్నాయి. అలాంటి వాయుదేవుని యొక్క స్వరూపుడు. అష్టమూర్తుల్లో కూడా వాయుదేవుడు. అక్కడ వాయుదేవుడు అంటే పంచభూతాలు కూడా గాలి అనడం కాదు, శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు అని భావించగానే మన దృష్టే మారిపోతుంది. మన దృష్టి మారిపోగానే ప్రకృతి యొక్క స్వరూపమే దేవతామయమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనం దేవతా దృష్టితో చూస్తే ప్రకృతే దేవతగా అనుగ్రహిస్తుంది. అలాగే ఇక్కడ సర్వప్రకృతి అనుకూలించేటువంటి ఆంజనేయుడు హనుమద్భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇలాగా హనుమద్భక్తులకు ఆంజనేయుడు సాక్షాత్ పరబ్రహ్మమే. ఆ దృష్టితో మనం పరిశీలించాలి. ఈ విధంగా ఆంజనేయ స్వామి యొక్క కథ వైపు మళ్ళీ వచ్చినట్లయితే మొత్తానికి హనుమ బ్రహ్మాది దేవతల చేత దివ్యమైన వరములు పొంది
అగణితమైన అంటే లెక్క కందనటువంటి శక్తిని ఆయన అద్భుతంగా రూపొందించుకున్నాడు. అలాంటి అతడు వాయుదేవుని చేత తిరిగి అంజనాదేవికి ఇవ్వబడ్డాడు. అప్పటి నుంచి ఆయన క్రమంగా అక్కడ పెరుగుతూ సుగ్రీవాదులకి అతను సచివుడుగా మంత్రిగా చేరాడు అని చెప్తూ ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే ఋషుల శాపం. అది ఎలా జరిగిందో చెప్తున్నారు ఇక్కడ. రామా, ఆ పిమ్మట కాదే ఈ మహాత్ముడు అంతికాశ్రమములు సొచ్చి అచటి మునుల వల్కలాజనములు వ్రచ్చి వారి మానసములు కలచినా కోపించి శాపమిడుట. హనుమంతుడు ఆ బాల్య దశలో, బాల్యంలో శక్తి అయితే ఉంది కానీ బాల్య లక్షణం అంటూ ఉంటుంది. ఏ అవతారం ధరిస్తే ఆ శరీర ధర్మాన్ని పాటించాలి. అదేవిధంగా ఆ బాల్య లక్షణంగా ఆయన పక్కన ఉన్నటువంటి మునుల ఆశ్రమాల్లో చేరి వాళ్ళకి యజ్ఞద్రవ్యాలన్నీ విరగ్గొడుతూ పాడు చేస్తూ ఉండేవట. ఎందుకంటే మహాబలవంతుడు, దేని మీద చేయి వేసి గట్టిగా కొట్టినా అది పగిలిపోయేది. అల్లరి ఎక్కువ పెట్టేవాడు. చిన్నపిల్లలు అల్లరి పెట్టడం కూడా ఆరోగ్య లక్షణమేనండి. మా పిల్లవాడు ఏం అల్లరి పెట్టండి, బుద్ధిగా కూర్చున్నాడు అంటే వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అల్లరి పెట్టడం వాళ్ళ ఆరోగ్య లక్షణం. అయితే అల్లరి భరించగలమా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిందే. బాగా అల్లరి పెట్టిన ఇద్దరు పిల్లలు మహామేధావులై ఈ జగత్తుకే గురువులయ్యారు. అలాంటి ఇద్దరు పిల్లల్లో ఒకడు హనుమంతుడు, ఇంకొకడు శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళిద్దరూ కూడా బాల్యంలో గొప్ప అల్లరి పెట్టిన వాళ్ళే. అల్లరిని ఎవరు భరించలేనంత పెట్టారు. ఆయన కృష్ణ పరమాత్మ పాలకడవలు మొదలైన పగలగొడితే ఈయన అరణ్యాల్లో ఉన్నటువంటి ఋషుల ఆశ్రమాల్లోకి వెళ్ళి ఆ యజ్ఞవేదికలు, యజ్ఞద్రవ్యములు వీటిని ధ్వంసం చేస్తూ ఉండేవాట. అప్పుడు ఆ అల్లరి భరించలేక ఋషులు శాపమిచ్చారు. ఆ శాపం ఏంటంటే బాధసే యత్ సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమా తద్దీర్ఘకాలం వెత్తాసి నాస్మాకం శాపమోహిత. నీకిప్పుడు కొత్తగా వరాలన్నీ వచ్చాయి కదా అని చెప్పుకుని తద్వారా వచ్చిన బలం నీకుందని నీ బలాన్ని చూపిస్తూ ఇక్కడ విజృంభిస్తున్నావు. నువ్వు దీర్ఘకాలం, చాలా కాలము వరకు నీ బలం నీకు తెలియదు కనుక నువ్వేం బలం లేనివాడివి అనుకుంటావు. ఇలా నువ్వు ఉంటావు. ఎంతకాలం? దీర్ఘకాలం, చాలా కాలం. అయితే ఒక ముఖ్య ప్రయోజనం కోసం నీ యొక్క బలం నీకు గుర్తు చేస్తూ నిన్ను కీర్తిస్తాడు ఒకడు. ఆ కీర్తి పొందగానే, ఆ కీర్తిని వినగానే వెంటనే నీలో ఉన్న బలం వృద్ధి చెందుతుంది సుమా అనే మాట ఋషులు ఇచ్చిన శాపం. వాళ్ళు కూడా ఎన్నో లోకహిత కార్యములు దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నారు. రామకార్యం కోసమే హనుమ బలాన్ని ఉపయోగించాలి. అందుకే వాలిపై కూడా బలాన్ని ఆయన చూపించలేదు. అది రామకార్యం కోసమే అట్టి పెట్టుకున్నాడు మహానుభావుడు. రామకార్యం అంటే దేవకార్యం, దేవకార్యం అంటే లోకరక్షణ. అందుకే అట్టి పెట్టుకున్నాడు. మొత్తానికి ఋషుల శాపంలో కూడా పరమార్థం ఉన్నది. యదాతే స్మార్యతే కీర్తి తదాతే వర్ధతే బలం అని ఈ విధంగా ఋషులు శపించారు. తతస్తు హతతేజౌజాహ మహర్షివచనౌజస ఏషోశ్రమాని తాన్యేవ మృదుభావంగతోచరత్. ఈ విధంగా ఋషి ఇచ్చిన శాపం వల్ల తన తేజస్సు, తన ఓజస్సు తనకు తెలియకుండా, అవి బయటపడకుండా మృదుభావం, ఎంతో మెత్తని వాడై ఆయన ఆశ్రమాల్లో సంచరించేవాడు. శాపమొసంగిన పశ్చాత్తాపము ప్రాపించి దోప్రతాపముడిగి అత్తాపసులకు సేవకుడై ఈ పవనజుడుండి పిదప ఇనజుని చేరన్. ఆ విధంగా ఆయన శాపం పొంది మృదువయ్యాడు. అటు తర్వాత క్రమంగా ఆయన వృద్ధి చెంది సుగ్రీవునికి మిత్రుడయ్యాడు. బోనున ఉన్న మత్త హరిపోలిక బ్రాహ్మణ శాపయుక్తి నెంతేని శాంతి చెంది. బోనులో పెట్టినటువంటి ఒక పెద్ద సింహము వలె ఇతడు శాంతిగా ఉండేవాడు. ఇతడీతని బాహుబలం బెరింగి సన్మానము చేయు భానుజుడు మంత్రుల లోపల నెల్ల వాయు వైశ్వానరులట్ల వీరు రఘువల్లభ పాయకయుందు రెప్పుడున్. ఈ విధంగా బాహుబలం తగ్గించుకున్నా అతడిలో ఉన్నటువంటి బుద్ధిబలం ఎక్కడికి పోతుంది? ఆయన యొక్క అపూర్వమైన జ్ఞానాన్ని చూసి ఆ సుగ్రీవుడు ఇతన్ని మంత్రుల్లోకెల్లా ప్రధానంగా ఉంచి అతన్ని కేవలం మంత్రిగానే కాకుండా ఆత్మీయుని వలె సత్కరించాడు, గౌరవించాడు. ఇంకో రహస్యం గట్టిగా చెప్తే సుగ్రీవుడు హనుమంతుడిని ఉపాసించాడు. ఉపాసన అంటే సామీప్య భావన అని అర్థం. నిరంతరం హనుమంతుడిని అంటిపెట్టుకున్నాడు సుగ్రీవుడు. అంతేగాని సుగ్రీవుడిని హనుమంతుడు అంటిపెట్టుకున్నాడని కాదు, హనుమంతుడిని అంటిపెట్టుకున్నాడు సుగ్రీవుడు. ఆ ఉపాసన ఫలం తప్పకుండా ఆంజనేయ స్వామి వారు ఇస్తారు. అది సుగ్రీవుడు చేసినటువంటి ఉపాసన. వినుమిక ఒక్క వింత రఘువీర. ఇంతవరకు కూడా ఆ సుగ్రీవుడు ఎలా మన్నించాడో చెప్పారు. అంతేకాదు సుగ్రీవుడు వాలి కలిసి ఉన్నప్పుడు వారు ఉభయుల్ని కూడా గౌరవంగా చూసేవాడు ఆంజనేయ స్వామి వారు. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు వచ్చినా ఈయన అనవసరంగా ద్వేషం పెంచుకోలేదు వాలిపై. అందుకే సంహరించే బుద్ధి కూడా ఇతర కలగలేదు అని ఒకవైపు వ్యక్తిత్వపరమైన ఔన్నత్యాన్ని, మరొకవైపు శాపం యొక్క విశేషాన్ని రెండింటిని కలిపే ఇక్కడ అగస్త్య మహర్షి చక్కగా వివరించారు. ఇది చెప్తూ ఇంతవరకు ఆంజనేయ స్వామికి శాపకథ చెప్పాను, కానీ మరొకటి ముఖ్యమైన అంశం ఉంది ఈయన యొక్క అవతారంలో. అది తెలుసుకోవాలి నువ్వు. ఎందుకంటే అందరూ వరాలు ఇచ్చినప్పుడు
సూర్యుడి వరం మాత్రం ప్రత్యేకంగా ఉంది. నాలోని తేజస్సు ప్రతాపం ఇతనికి ఇస్తున్నాను, సమయం వచ్చినప్పుడు ఇతడు చదువు నేర్చుకునే వయస్సు వచ్చినప్పుడు చదువిస్తాను అని చెప్పాడు. కనుక ఎలా చదువుకున్నాడో చెప్పాలి. ఇక్కడ ఎలా చదువుకున్నాడు, ఈయన విద్యాభ్యాసం ఎలా జరిగిందో వివరిస్తున్నాడు అగస్త్య మహర్షి. దాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.